ఇల్లు కేటాయించులు మరి పేదరికంలో ఉండేవాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అయితే కూడా వాళ్ళ యొక్క ఇండ్ల నుంచి పేరు తొలగించడం, ఇందిరమ్మ పేరు మీద ఇసుక దోపిడీ మీద డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి దగ్గర ఎవరైతే లబ్ధిదారులరో వారి ద్వారా డబ్బులు తీసుకొని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, అది రెవెన్యూ అధికారులకు చెప్పినా హ్యాండ్స్ మేమేం చేయలేమంటున్నారు, పోలీస్ అధికారులకు చెప్పినా మేము కూడా ఏం చేయలేము అనే పద్ధతిలో ఉన్నది. ఈరోజు మరి ఒక భూపాలపల్లి నియోజకవర్గమే కాదు, మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇసుక పేరు మీద డబ్బులు దండుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక పుంకాలుగా మరి అనేకంగా మరి కథనాలు కూడా వస్తూ ఉన్నాయి ఇసుక దాని మీద. ఇగో నదుల్లో తోడెల్లా ఇసుక దోపిడీ ఒక పేపర్లో వచ్చింది. మరి ఇసుక దందాలో బ్యారేజ్ పేరు చెప్పి ఇసుక దోపిడీ, ఇసుక దందాలో మంత్రుల పాత్ర, ఇసుక స్కాండల్, మొత్తం ఇసుక అంతా కూడా ఇక చూస్తూ ఉన్నారు. ఇసుక ఎమ్మెల్యేల యొక్క ప్రోద్బలంతో ఏ రకంగా ఇసుక ర్యాలీలు జరుగుతాయి, ట్రాక్టర్ల యొక్క ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. మా టేకుమట్ల మండలంలో మీరు ఇప్పటికీ ఎవరైనా మీ మీడియా మిత్రులు మమ్మండి, వందల సంఖ్యలో ట్రాక్టర్లు లోడ్ అవుతూ ఉన్నాయి. అవి తీసుకొచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతంలో డంప్ చేసి అక్కడి నుంచి లారీలలో లోడ్ చేసి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇసుక దోపిడీని ఆపాలి. లేకపోతే భవిష్యత్తులో ఇదే పద్ధతిలో కనుక ఇసుక దోపిడీ జరిగితే మా ప్రాంతం అంతా కూడా ఎడారి మయమై భూగర్భ జలాలు అడుగంటేటువంటి అవకాశం ఉండదని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ పండుగ, దసరా పండుగ. ఎక్కడెక్కడి నుంచో ఆడబిడ్డలందరూ కూడా పుట్టింటికి వస్తారు. హైదరాబాద్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, కలకత్తాలో ఉన్నా, ఎక్కడున్నా సద్దుల బతుకమ్మ పండుగ రావాలి, మన ఊరిని మనం చూసుకోవాలి, బాగానే ఉన్నది. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి సర్పంచులకు ఎన్నికలు పెట్టకపోగా, సర్పంచ్కి ఎన్నికలు లేవు, ఎంపీటీసీలకు ఎన్నికలు లేవు, జెడ్పీటీసీలకు ఎన్నికలు పెట్టకపోతే ఎప్పుడైతే సర్పంచుల యొక్క పదవీ కాలం పూర్తయిందో గత ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు. దానివల్ల ఈరోజు ఏ గ్రామంలోకి పోయినా రాత్రిపూట పోతే రేపు అమావాస్య, ఎల్లుండి అమావాస్య, రేపు అమావాస్య లాంటి చీకట్లో పోతే చిమ్మని చీకటి, ఒక్క స్ట్రీట్ లైట్ కూడా వెడగలం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్న మాటలు చెప్పినావు, నువ్వు ఏం చెప్పినావు, మేము ఎన్నికలు పెడితే నా పని పెడతారని ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు కాసుకొని నేను చూస్తూ ఉన్నారు. ఈయన పని ఎట్లా పెట్టాలి, ఈయన ఏ రకంగా బుద్ధి చెప్పాలనేటువంటి పద్ధతుల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి నీకుండే సమాచారం మేరకు ఎన్నికలు పెడితే నీకు ప్రజల్లో వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుందని పెట్టకపోతుంది. కానీ ఎన్నికలు పెట్టకపోయినా పర్వాలేదు. కానీ ఈరోజు ఇంత పెద్ద పండుగకు వచ్చేటువంటి ఆడబిడ్డలు కానీ ప్రజలు కానీ ఇప్పటికే పారిశుధ్యం లోపించింది. నీ యొక్క హయాంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మీద పర్యవేక్షణ లేదు, వారికి డబ్బులు ఇచ్చి ఒక బ్లీచింగ్ పౌడర్ కొనేటువంటి స్థితిలో నీవు లేవు. కాబట్టి రేపు పెద్ద పండుగ కాబట్టి మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సీతక్కే ఆ శాఖకు మంత్రిగా ఉన్నది. అమ్మ సీతక్క గారు, మీరు కేవలం మంత్రిగా చెప్పుకొని చలామణవడం కాదు, నీ యొక్క శాఖలో నిధులు లేవు, గ్రామ పంచాయతీలు డబ్బులు లేవు. కాబట్టి తక్షణమే ప్రతి గ్రామ పంచాయతీకి, పెద్ద గ్రామ పంచాయతీ ఒక 5 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 2 లక్షలు తక్షణమే నిధులను విడుదల చేయండి. తక్షణ మరమ్మతులు చేయించండి, గ్రామ పంచాయతీల్లో లైట్లు పెట్టియండి, పారిశుధ్యం పనులు చేయించండి. ఈరోజు గ్రామ పంచాయతీలలో ఉండేటువంటి రేపు వచ్చేటువంటి ప్రజలకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎట్లా ఉండే గ్రామ పంచాయతీలు, ఎప్పుడు కూడా సర్పంచులు పోటీపడి లైట్లు పెట్టేది, పారిశుధ్యం పనులు చేయించేది. కానీ మీ హయాంలో ఏం జరుగుతూ ఉన్నది? కనీసం మీకు పండుగల సందర్భంలో అయినా వచ్చినటువంటి మరి వాళ్ళు సక్రమంగా ఉండాలంటే చూడండి, నీ యొక్క పారిశుధ్యం లోపిస్తే మా నాయకులే వెళ్ళి స్వచ్ఛందంగా మరి వాళ్ళు ఈ యొక్క చెత్తా చెదారాన్ని తీసేటువంటి కార్యక్రమం చేయించిండ్రు. మరి అదేవిధంగా ఈరోజు కనీసం డీజిల్ పోయించలేని స్థితిలో ఉన్న ట్రాక్టర్లకు లీటర్ డీజిల్ పోయించామంటే కూడా డబ్బులు లేవని చెప్పి గ్రామ పంచాయతీ మరి సిబ్బంది చెప్తా ఉన్నారు.
ఇగో గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎంపీడీఓకి తాళం అప్పగించినటువంటి